ఫ్రెండ్స్ నమస్తే అండి. అరటికాయ పులుసు అనేది ఎలా తయారు చేసుకుంటారో చూపించేస్తాను. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకోండి. 2 ఉల్లిపాయలు, ఉల్లిపాయ పెద్దది ఉల్లిపాయలో సగం వేసుకోండి సరిపోతుంది ఒక అరటికాయకి. అలాగే అవి సన్నగా చాప్ చేసుకొని నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అంత సన్నగా మీరు కూడా చాప్ చేసుకోండి. చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 పచ్చిమిర్చి తీసుకోండి. మరీ ముఖ్యంగా మెంతులు ఉండాలండి కంపల్సరీ ఈ పులుసుకి ఆటిలకి. తర్వాత మన అరటికాయ తీసుకొని కొంచెం పసుపు వేసుకుని వాటర్ నీళ్ళలో వేసేసుకోవాలండి. ఇలా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు అరటికాయ ముక్కలు అలాగే కట్ చేసుకోండి. కొంచెం బారు ముక్కలాగా సన్నగా తరుక్కోకండి. ఇది పులుసు కాబట్టి ఇలాగే చేసుకోవాలి. నాది హామీ అండి. ఈ పులుసుతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానో అనుకోకండి. కూడా చాలా చేస్తుందండి. మనకి చక్కగా ఈజీగా కూడా అయిపోతుంది వంట కూడా. అంత బాగుంటుందండి. ఇంకా మనకి అన్నీ రెడీ పెట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకుని రెడీ పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ముందుగా మనం మెంతులు వేసేసుకోవాలండి. మెంతులు బాగా అరోమా అనేది దిగాలి. ఆ మెంతుల ఫ్లేవర్కే కూర టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు కూడా వేసేసేయండి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉల్లిపాయ అనేది మగ్గిపోవాలండి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మనం అరటికాయలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వాటర్లో తీసుకుని వేసేసుకోండి. ఒక రకమైన నల్లగా మనకి చేతికి పట్టేస్తుంది. అది పోవాలంటే మనం కొంచెం పసుపు వేసుకొని చేయి కడుక్కుంటే పోతుందండి. ఇది చిన్న టిప్పు, ఎవరికైనా యూజ్ అయితే వాడుకోండి. మన కత్తిపీట కూడా వదలదు. అప్పుడు కొంచెం పసుపు రాసేస్తే సరిపోతుంది. రాసేసి వాష్ చేసేయండి. ఇప్పుడు ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదండి కారం వేసి అలా ముక్క మగ్గింది అనుకున్నాక కొంచెం కారం వేసేసుకోండి. కారం వేసేసుకొని ఇందులో చింతపండు పులుసు అనేది పోయమండి. డైరెక్ట్గా చింతపండుతో ఉడికిచ్చేస్తాము. ఎంత అవసరం లేదు. కొంచెం నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ అంతా అంటే నిమ్మబద్దంతా చింతపండు సరిపోతుందండి. డైరెక్ట్గా కారం వేసేసాక నేను ఎలా అయితే కడిగేసి ఆ చింతపండుని నిమ్మబద్దంత చింతపండుని వేసేసేయండి. వేసేసి తగినన్ని వాటర్ పోసుకోండి. అది ఉడికిలాగా ముక్క ములిగిలాగా వాటర్ పోసుకొని అందులోనే నేను ఎంత బెల్లం చూపిస్తున్నానో అది వేసుకోండి. కంపల్సరీ నేను ఏమైతే చెప్పానో ఉంటేనే ఈ టేస్ట్ వస్తుంది. బెల్లం అన్నా పంచదార అన్నా వేసుకోండి. వేసుకొని బెల్లం లేని వాళ్ళు పర్వాలేదు పంచదార వేసుకోండి, ఆప్షనల్ అంతే. అవి వేసుకొని బాగా మగ్గబెట్టేసుకుంటే మన అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి తిని మళ్ళీ చేసుకుంటారనేది నేను చెప్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.